మనం సాధారణంగా డైలీ ఫ్రూట్స్ తింటూ ఉంటాం. మనకు నచ్చే ఫ్రూట్స్ చాలా ఉంటాయి. సో ఈ రోజు అయితే నాకు నచ్చే ఫ్రూట్స్ అయితే జామకాయ. సో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. జామకాయని మనమైతే ఈరోజు ఎలా తినాలో తెలుసుకుందాం. మనలో చాలా మంది జామకాయలు తింటూనే ఉంటారు. సో జామకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని మన అందరికీ తెలుసు, నిజమే. కానీ ఎలాంటి పోషకాలు ఉన్నాయి, ఎలాంటి విటమిన్స్ ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ముందుగా వచ్చేసి జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం లాంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కానీ, గుండెను కాపాడడంలో కానీ, జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో కానీ చాలా ఉపయోగపడుతుంది. కానీ దీన్ని కొంతమంది తినకూడదు. సో ఎలాంటి వాళ్ళు తినాలి, ఎలాంటి వాళ్ళు తినకూడదు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో గైస్, ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే కింద నేను సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి మన ఫ్యామిలీలోకి జాయిన్ అయిపోండి. ఓకేనా? డన్. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్టయితే నెంబర్ 1, పేగు సమస్య ఉన్న వాళ్ళు జాగ్రత్త. ఎందుకంటే జామకాయలో అధిక ఫైబర్ ఉండటం వల్ల జీర్ణానికి మేలు చేస్తుంది. కానీ విరోచనాలు, అల్సర్, అజీర్ణం లాంటి సమస్యలు ఉన్న వారికి మాత్రం ఇది కిడ్నీ సమస్యగా మారే అవకాశం ఉంది. సో అధిక ఫైబర్ తీసుకోవడం వల్ల అసౌకర్యాలకు తలెత్తడం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్. పాయింట్ నెంబర్ 2, ఇది చాలామంది కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు కూడా తినకూడదు అని చెప్తున్నారు. సో కొంతమంది ఏమో తినొచ్చు, కొంతమంది ఏమో తినకూడదని మాట్లాడుతున్నారు. సో మనమైతే ఇప్పుడు ఏది ఫైనల్ అన్నది మనం తెలుసుకుందాం. జామకాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలో పొటాషియాన్ని శరీరం నుంచి సరైన విధంగా తొలగించలేనప్పుడు రక్తంలో అధికంగా చేరి సమస్యలను పెంచుతుంది. కిడ్నీ సమస్యలు ఉన్న వారు కూడా దీన్ని తీసుకోకపోవడమే మంచిది. ఇది ఆరోగ్యానికి అవసరమైన ఫలమే కావచ్చు, కానీ మూత్రపిండ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా ప్రమాదకరం. మీరు ఏదైనా హెల్త్ పరంగా బాధపడుతూ ఆపరేషన్కి వెళ్ళబోతున్నట్టయితే జామ పండును 2 వారాల ముందే తినకపోవడం చాలా మంచిది. ఆ టైంలో మీరు ఈ పండు తీసుకోవడం వల్ల మీ రక్త ప్రసరణలో సమస్యలు తలెత్తుతాయి. సో దీన్ని బట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలకు జామకాయ చాలా మంచిదే, కానీ ఇది పోలిక్ యాసిడ్, శిశువు యొక్క మెదడు అండ్ అలాగే నాడి యొక్క వ్యవస్థను అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. కానీ ఎన్నున్నా గర్భిణీ స్త్రీలు ఆహారంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ సలహాలు కూడా చాలా అవసరం. జామ పండు చల్లదనాన్ని కలిగి ఉంటుంది కాబట్టి జబ్బుతో ఉన్నవారు, దగ్గుతో ఉన్నవారు దీనిని వీలైనంత వరకు తినకుండా ఉండడమే చాలా మంచిది. చాలా మందికి బాడీలో కానీ చేతులకి కానీ తామర లాంటివి వస్తూ ఉంటాయి. సో అలాంటి వారు కూడా జామకాయను తినకపోవడం చాలా మంచిది. అలాంటి టైంలో మీరు ఈ పండు తిన్నట్టయితే మీ చర్మంపై చికాకు రావడం కానీ, దురదలు కలిగించడం కానీ మొదలవుతుంది. సో వీలైనంత వరకు జామ ఆకులను కూడా మీరు తినకపోవడం చాలా మంచిది. సో గైస్, మనం జామ పండుని ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి అని చెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన బాడీకి రోజుకి ఒక్క జామ పండు తింటే సరిపోతుంది. అలాగే ఇందులో ఓట్స్ లేదా పెరుగు కలిపి తింటే మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వీటితో పాటు మనం బొప్పాయిని కూడా తినొచ్చు. అందులో ఫైబర్ పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. మీరు హ్యాపీగా తినొచ్చు. సో గైస్, చూశారు కదా ఎలాంటి వాళ్ళు తినాలి, ఏ టైంలో తినాలని చెప్పేసి మనం ఈరోజు తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ సమాచారం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని నీ తరపున నీ ఫ్రెండ్స్కి 10 మెంబర్స్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తే నా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ 4 వరకు ఫుల్గా రెడ్ లైన్ వచ్చేంత వరకు చూసినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకి మీరు పర్సనల్గా స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ చేస్తే నా తరపు నుంచి నా ఛానల్ని 10 మెంబర్స్కి పంపించినట్టయితే మీకు తప్పకుండా ఒక బహుమతి అయితే గిఫ్ట్గా లభిస్తుంది. సో be ready.